పవన్ కళ్యాణ్ గారు నేను ఒక సభలో ఒక మాట్లాడడం జరిగింది. 40 ఏళ్ల చరిత్ర గల టీడీపీని ఈయన నిలబెట్టాడంట, ఈయన గెలిపించాడంట. అసలు నీకు భిక్షం పెట్టింది, నువ్వు ఈ పొజిషన్ ఉండడం కారణం టీడీపీ. నారా చంద్రబాబు నాయుడు గారు మీ పోనీ అని చెప్పి నీకు భిక్ష పెట్టి జగన్ ఓడించాలనే దృక్పథంతో నీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, అందరూ అన్ని చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ రోజు సాగదు నీ ఆటలు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఎక్కడి నుంచి అయితే వచ్చావు మళ్ళీ అక్కడికే వెళ్తావు, మళ్ళీ అలాగే ఫైట్ చేస్తావు. నీకు జీవితంలో నేను రాజకీయంగా మళ్ళీ ఎవరు ప్రజలు గెలిపించరు. ఆల్రెడీ నీ గురించి అంతా తెలుస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడడం, అన్ని ఊళ్ళలో నువ్వే పుట్టానని చెప్పి ఒక వీడియో కూడా వచ్చింది. గుంటూరులో పుట్టానంటావు, వైజాగ్లో పుట్టానంటావు, తెనాలిలో పుట్టానంటావు, వీధి బల్లో చదువుకున్నానంటావు. ఎక్కడ పోయినా కూడా ఇన్ని మాటలు స్పష్టంగా అంతా అందరూ అర్థమవుతుంది, అందరూ చూస్తున్నారు, మర్చిపోతున్నారేమో అనుకుంటున్నావు. నీలాగా తెలివి తక్కువ వాళ్ళు కాదు మనుషులు, ఓట్లు వేసిన వాళ్ళు. కాబట్టి దేవుడు నీకు చూపిస్తాడు ఖచ్చితంగా. నీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తాడు. నువ్వు ఈ పాలిటిక్స్లోనే, తెలుగు చరిత్రలో నువ్వు ఒక జోకర్వి, అది గుర్తుపెట్టుకో. మీ ప్రశ్నించబడలేదుగా మీరు రిచర్డ్స్ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.